హలో డియర్ ఇన్వెస్టర్, వెల్కమ్ బ్యాక్ టు త్రినాథ్ రియల్ ఎస్టేట్. హైదరాబాద్లో మెట్రో ఫేజ్ 2 స్టార్ట్ కాబోతుంది. ఆల్రెడీ మెట్రో ఫేజ్ 1 స్టార్ట్ అయ్యి 7 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. 2017 నవంబర్లో స్టార్ట్ అయింది. సో ఈ మెట్రో లైన్ వల్ల ఎంజీ బస్ స్టేషన్ నుంచి జేబీఎస్ పరేడ్ గ్రౌండ్స్ వరకు, మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు అండ్ నాగోల్ నుంచి రాయదుర్గ్ వరకు కనెక్టివిటీ లాంటి రియల్ ఎస్టేట్లో చాలా ఇంపాక్ట్ చూపించింది. ఈ ఫేజ్ 1 మెట్రో లైన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో ఆ సరౌండింగ్స్లో ల్యాండ్ అప్రిషియేషన్ అనేది చాలా బాగా పెరిగింది. మళ్ళీ ఈ ఫేజ్ 2 మెట్రో వల్ల కొత్త ఏరియాస్లో ల్యాండ్ అప్రిషియేషన్ అండ్ కనెక్టివిటీ చాలా పెరగబోతుంది. టోటల్ ఫేజ్ 2 మెట్రో కాస్టింగ్ వచ్చేసి 24,269 కోట్లు. ఇందులో స్టేట్ గవర్నమెంట్ వాటా వచ్చేసి 7,313 కోట్లు అండ్ సెంట్రల్ వాటా వచ్చేసి 4,230 కోట్లు అండ్ మిగిలిన 11,693 కోట్లని అప్పుగా తీసుకొస్తున్నారు. అండ్ రిమైనింగ్ 1,033 కోట్లని పీపీపీ పద్ధతి ద్వారా అరేంజ్ చేస్తున్నారు. ఇండియాలోనే అతిపెద్ద మెట్రో సిటీ ఢిల్లీ, అక్కడ 390 కిలోమీటర్ల లెంత్లో మెట్రో లైన్ ఉంది అండ్ 288 స్టేషన్లు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అతిపెద్ద మెట్రో సిటీ బెంగళూరు, అక్కడ 76.95 కిలోమీటర్ల లెంత్లో మెట్రో లైన్ ఉంది అండ్ 68 స్టేషన్లు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ద థర్డ్ లార్జెస్ట్ మెట్రో సిటీ ఇన్ ఇండియా హైదరాబాద్, ఇక్కడ 69.1 కిలోమీటర్ లెంత్ లో మెట్రో లైన్ ఉంది అండ్ 57 స్టేషన్లు ఉన్నాయి. సో వన్స్ ఈ ఫేజ్ 2 మెట్రోలో 8th కారిడార్ వరకు కంప్లీట్ అయితే టోటల్ 145 కిలోమీటర్ల మెట్రో లైన్ మనం హైదరాబాద్ లో చూడగలం. సో ఇది ఇండియాలో ద సెకండ్ లార్జెస్ట్ మెట్రో సిటీ కింద చేంజ్ కాబోతుంది. ఈ ఫేజ్ 2 మెట్రో లైన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళిందో ఆ ఏరియా సరౌండింగ్స్ లో చాలా కిలోమీటర్స్ వరకు గ్రోత్ ఉంటుంది. అప్పట్లో చాలా మంది ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి వాళ్ళు అనుకోకుండా మెట్రో లైన్ వాళ్ళ సరౌండింగ్స్ నుంచి వెళ్ళడం వల్ల వాళ్ళ ల్యాండ్ గ్రోత్ అనేది చాలా పెరిగింది. సో ఇంకా మెట్రో రాబోయే ప్లేసెస్ చాలా ఉన్నాయి. లాంగ్ టర్మ్ లో మీరు ఆ ప్లేసెస్ గుర్తించి ఇన్వెస్ట్ చేస్తే మీకు రాబోయే రోజుల్లో మంచి అప్రిషియేషన్ ఉంటుంది. ఫేజ్ 2 మెట్రోలో ఫస్ట్ మెట్రో లైన్ ఎయిర్పోర్ట్ మెట్రో, ఇది నాగోల్ నుంచి శంషాబాద్ వరకు ఉంటుంది. దీన్ని 4th కారిడార్ గా డెవలప్ చేస్తున్నారు. ఈ మెట్రో లైన్ టోటల్ గా 36.8 కిలోమీటర్స్ ఉంటుంది అండ్ 24 స్టేషన్స్ ఉంటాయి. ఇందులో వచ్చే స్టేషన్స్ నాగోల్ క్రాస్ రోడ్స్, అల్కాపురి, కామినేని హాస్పిటల్స్, ఎల్బీ నగర్, బైరామాల్గూడ, మైత్రి నగర్, కర్మన్ఘట్, చంపాపేట్ రోడ్, ఓవైసీ హాస్పిటల్, డిఆర్డిఓ, కంచన్బాగ్, బాలాపూర్ రోడ్, చంద్రాయణగుట్ట, ఇక్కడ అమీర్పేటలాగా ఇంటర్చేంజ్ ఉండబోతుంది. బండ్లగూడ రోడ్, మైలార్దేవపల్లి, కాటదాన్, ఆరాంఘర్, న్యూ హైకోర్ట్, గగన్ పహాడ్, సాతాంరాయ్, సిద్ధాంతి, శంషాబాద్, ఎయిర్పోర్ట్ కార్గో, ఎయిర్పోర్ట్ టెర్మినల్. యాక్చువల్గా ఎగ్జిస్టింగ్ మెట్రో స్పీడ్ 35 km/h రన్ చేస్తున్నారు, కానీ ఎయిర్పోర్ట్ మెట్రో ఫాస్ట్గా ఉండాలని 40 km/h ప్లాన్ చేస్తున్నారు. సో ఇందులో కొన్ని స్టేషన్స్ తగ్గించే అవకాశం కూడా ఉన్నాయి. నెక్స్ట్ 5th కారిడార్, ఈ కారిడార్ రాయదుర్గ్ నుంచి కోకాపేట, నియోపోలిస్ వరకు ఉంటుంది. ఈ మెట్రో లైన్ టోటల్ లెంత్ వచ్చేసి 11.6 km ఉంటుంది. ఈ మెట్రో లైన్ లో 8 స్టేషన్స్ రాబోతున్నాయి. ఈ కారిడార్ టోటల్ ఎస్టిమేషన్ కాస్ట్ వచ్చేసి 4,313 కోట్లు. ఈ కారిడార్ లో వచ్చే స్టేషన్స్ బయోడైవర్సిటీ జంక్షన్, కాజాగూడ, నానక్రామ్గూడ, గోల్ఫ్ కోర్స్, విప్రో సర్కిల్, ఓఆర్ఆర్ జంక్షన్, ఖానాపూర్, కోకాపేట, నియోపోలిస్. నెక్స్ట్ 6th కారిడార్, ఈ కారిడార్ ఎంజీబీఎస్ టు చంద్రాయణగుట్ట వయా పాత బస్తీ ఉండబోతుంది. ఈ మెట్రో లైన్ టోటల్ లెంత్ వచ్చేసి 7.5 km ఉంటుంది. టోటల్ 6 స్టేషన్స్ రాబోతున్నాయి. ఇది 2 years లో కంప్లీట్ చేస్తామని హెచ్ఏఎంఎల్ ఎండి ఎన్విఎస్ రెడ్డి గారు చెప్పారు. ఈ మెట్రో లైన్ ఎస్టిమేషన్ కాస్ట్ వచ్చేసి 2,740 కోట్లు. ఈ మెట్రో లైన్ ఓల్డ్ సిటీ మీదుగా వెళ్తుంది. ఈ లైన్లో 100కు పైగా రిలీజియస్ అండ్ సెన్సిటివ్ స్ట్రక్చర్స్ అండ్ చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి. సో వాటిని ఏమీ డిస్టర్బ్ చేయకుండా మెట్రో పిల్లర్స్ అండ్ స్టేషన్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ లైన్లో 1100 ఆస్తులకు పైగా సేకరించాల్సింది ఉండగా అందులో 800 ఆస్తులకు నోటిఫికేషన్ పంపించారు అండ్ అందులో 200 ఆస్తులను సేకరించారు. ఇక్కడ పనులు ఈ జనవరి 2025 ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఇక్కడ వచ్చే స్టేషన్ సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, షాలిబండ, అలియాబాద్, ఫలక్నామా, చంద్రాయణగుట్ట. నెక్స్ట్ 7th కారిడార్, ఇది పటాన్ చెరువు నుంచి మియాపూర్ వరకు టోటల్ 13.4 km ఉంటుంది. ఇందులో టోటల్ 10 స్టేషన్స్ రాబోతున్నాయి. ఈ కారిడార్ టోటల్ ఎస్టిమేషన్ కాస్ట్ వచ్చేసి 4,107 కోట్లు. ఈ లైన్లో వచ్చే స్టేషన్స్ ఇక్కిరిసాట్, ఆర్సీపురం, బీరంగూడ, జ్యోతినగర్, బిహెచ్ఎల్, చందానగర్, మదీనాగూడ, అల్విన్ క్రాస్ రోడ్స్, మియాపూర్ క్రాస్ రోడ్స్, మియాపూర్. నెక్స్ట్ 8th కారిడార్, ఇది ఎల్బీ నగర్ టు హైత్ నగర్ వరకు ఉండబోతుంది. టోటల్ 7.1 కిలోమీటర్స్ ఉంటుంది. ఇందులో 6 స్టేషన్లు రాబోతున్నాయి. చింతల్కుంట, వనసల్పురం, ఆటో నగర్, లెక్చరర్స్ కాలనీ, ఆర్టీసీ కాలనీ, హైత్ నగర్. నెక్స్ట్ 9th కారిడార్, ఇది టోటల్గా 40 కిలోమీటర్స్ ఉండబోతుంది. ఇది ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు కనెక్ట్ చేస్తారు. సో దీనికోసం డిపిఆర్ అండ్ గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. ఈ సెకండ్ ఫేజ్ టోటల్ మెట్రో 2028 వరకు కంప్లీట్ చేస్తామని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఎండి ఎన్విఎస్ రెడ్డి గారు చెప్పారు. ఫేజ్ 1 మెట్రోతో కంపేర్ చేస్తే ఫేజ్ 2 మెట్రో చాలా తొందరగా కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ టెక్నాలజీలో చాలా చేంజెస్ వచ్చాయి. ఫేజ్ 1తో కంపేర్ చేస్తే ఫేజ్ 2లో పార్కింగ్, బస్ బే, ఆటో, ఫీడర్ సర్వీసెస్ కోసం ఎక్కువ స్థలం ఉండేలాగా గ్రౌండ్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. ఒకప్పుడు మెట్రో వస్తే మాకెందుకు అన్నారు, కానీ ఇప్పుడు అదే మెట్రో మా ఏరియాకి వస్తే బాగుండు అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ మధ్య మేడ్చల్ లైన్లో ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు అండ్ జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు మెట్రో లైన్ కావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఒకప్పుడు అవుటర్ రింగ్ రోడ్ మాకెందుకు అన్నారు, కానీ ఇప్పుడు అదే అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ ఒక నార్మల్ పర్సన్ ల్యాండ్ కొనలేని పరిస్థితి. సో ఇప్పుడు ఏదైనా న్యూ సిటీ ఫామ్ అవుతుంది అంటే అది అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఫామ్ అవుతుంది. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఈ అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు చేసుకోవచ్చు అండ్ మెట్రో బేస్డ్ గా కూడా చేసుకోవచ్చు. అన్ని డెవలప్మెంట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడున్న ప్రైజింగ్ అయితే ఖచ్చితంగా ఉండదు.
సో మీకు ఈ మెట్రో సరౌండింగ్స్లో అండ్ అవుటర్ రింగ్ రోడ్ అండ్ రీజనల్ రింగ్ రోడ్ సరౌండింగ్స్లో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నా ఖచ్చితంగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మరింత ఇన్ఫర్మేషన్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.